రైతుల్లో బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. ఎంపీలు ఇద్దరు వద్దిరాజు ఆయన రవిచంద్ర గారును సురేష్ రెడ్డి ఇద్దరు కలవగానే ఇమీడియట్ గా వస్తావు ఇట్లా గారు ఒక నిమిషం 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తాము, తర్వాత 2 లక్షలు పంపిస్తాం అన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏకమయ్యాయా? రాజా గారు, ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వాయిస్ ఎక్కువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితేనే దానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కలుసుకుంటే కలిసి టీ తాగుతారు, పిచ్చపాటి మాటలు మాట్లాడుకుంటే అయిపోతుంది. సో అది పెద్దగా లెక్కలోకి తీసుకురారు. కానీ ప్రతిపక్షం ఇవాళ బీజేపీకి కాంగ్రెస్కు ఇద్దరికి కూడా ప్రతిపక్షంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఇద్దరున్నారా ముగ్గురున్నారా అని ముఖ్యం కాకుండా పోయి అడగడం జరిగింది. అంతకుముందు మీరు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. కానీ అలాట్మెంట్ అప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ అదే అండి, అప్పుడు పార్లమెంట్ ప్రాంగణంలో అంత పెద్ద హడావుడి చేసే కాంగ్రెస్ ఎంపీలు అప్పుడు లేదు. బీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు కలవగానే వెంటనే 50,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామని చెప్పింది కేంద్రం. అక్కడ ఏమన్నా మతలబు ఉందా అని కేటీఆర్ గారు మేము యూరియా ఇచ్చిన వాళ్ళకి చెప్పాను కదా. సో అది ఏంటంటే విషయం ఏంటంటే మాకు రైతు అనేది తెలంగాణ రైతును రక్షించడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు వెతుక్కుంటాము. సో రైతు లక్ష్యం అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే. అల్టిమేట్ ఇస్ రైతుకు యూరియా అందాలా. అది ఏ రకంగా కాంగ్రెస్ తీసుకొస్తుందా, బీజేపీ ఇస్తుందా, దానికి ఎలక్షన్లా ఎలక్షన్లా సందర్భం అవకాశాన్ని బట్టి తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా దాంట్లో అర్థమేముంది, వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కదా. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని రైతుల్ని ఒప్పించే ప్రయత్నం ఉంటుందిగా పొలిటికల్ గా. సో మా బాధ్యత కదా అది. ఇప్పుడు ప్రతిపక్షంలో మమ్మల్ని కూర్చుండబెట్టింది ఉట్టిన ఇంట్లో కూర్చోమని కాదు కదా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పైన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. సో తప్పకుండా మేము ఎప్పుడు ముళ్ళుగరతో పొరుస్తూనే ఉంటాము. సో గతంలో 10 ఏళ్ళు ఎంత గొప్పగా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నదని చెప్పేసి కంపేర్ చేసుకుంటే కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో రైతును రాజును చేయడానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు 1860 నుండి 1910 వరకు కరువును అధ్యయనం చేసి రైతుకు సహాయం చేయాలి, రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, రైతుకు పెట్టుబడి కోసం సహాయం చేయాలి, సాగునీరు ఇవ్వాలి అని ఎట్లయితే చెప్పాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీరుకి ప్రాధాన్యత, నకిలీ విత్తనాలు లేకుండా ఎరువులు సకాలంలో ఇచ్చేటట్టు, రైతుకు సహాయం చేసేటట్టు అన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న ముఖ్యమంత్రికి ఒక ప్రణాళిక లేదు, విషయం లేదు, విజన్ లేదు. రైతుల పక్షాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడడు, దాని మీద ఒకసారి రివ్యూ చేయరు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలా ప్రధానంగా 70 లక్షల మంది రైతులకు మేలు చేసే కార్యక్రమం గురించి తప్పకుండా మాట్లాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఏదో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే అయిపోతుంది, లేదా ఎంపీలు మాట్లాడితే అయిపోతుంది అంటే సరైనది కాదు. డైరెక్ట్గా సీఎంఏ ఇంటర్వ్యూని కావాలి, రైతుల పక్షాన మాట్లాడాలి. ఒకవేళ నిజంగానే ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగట్లేదు, ఎక్కడ 400-500 దొరకట్లేదు అన్నప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టండి, అది శనగ కావచ్చు, పత్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇవాళ ఏంటంటే బ్రహ్మాండమైన ధరిస్తున్నాము, అలాగే అందరితో పాటు పైనుంచి కింద వరకు ఒకటే రకమైన బియ్యం, సన్న బియ్యం అప్పుడు కూడా ఎన్డీఏ చెప్తోంది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ వాళ్ళు మేము దొడ్డు వడ్లు మాత్రమే కొంటాం, సన్న కొనము, కాబట్టి వరిని తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ ఆ మాట అనవలసి వచ్చింది. కానీ వడ్లు పండించొద్దు అని కాదు, వద్దన్న కూడా రైతులకు పండించేది ఓన్లీ వరి మాత్రమే గొప్పగా పండిస్తారు. దానికి అన్ని విధాలు వాళ్ళకు తాత ముత్తాతల కంచెలు వరి పండడమే వాళ్ళకి అలవాటు కాబట్టి అది ఈజీగా కూడా ఉంటుంది. మిగతా వాటికంటే కూడా వాణిజ్య పంటల కంటే అల్కగా పండించే పంట వరి. సో దానికి మనము ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మనం అందరం కూడా సో ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ బాధ్యత తప్పించుకునే దానికి అవకాశం లేదు. కానీ రాజా గారు పొలిటికల్ కలర్ తీసుకుంది, అసలు రైతులకు ఇది ప్రయోజనమా, లేకపోతే మీరు పార్టీలకు నీది తప్పు నాది తప్పు నీది తప్పు అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉందా? మీరు చూశారు కదా ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైతులు మాత్రమే
ధర్నాలు చేస్తూ ఉన్నారు, రైతులు మాత్రమే లైన్లు నిలబెడుతున్నారు, రైతులే క్యూ కడతా ఉన్నారు, రైతులు పాస్బుక్లు పెడతా ఉన్నారు, సెల్ ఫోన్లు పెడతా ఉన్నారు, తర్వాత చెప్పులు పెడతా ఉన్నారు, రైతులు నెట్టేసుకొని పడతా ఉన్నారు. పోలీసులు బాగా అక్కడ రైతులు ఎక్కువ మంది ఉంటే కొంత అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వరంలో అయితే 3 పాస్బుక్ మీద తీసుకుపోయి 3 బస్తాలు ఒకటే కుటుంబం నుంచి తీసుకుపోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి కూడా ఉన్నది. ఓ దగ్గర మహబూబాద్లో రైతు నెట్టేస్తే పడితే వెనక తలకాయ పగిలిపోయి రక్తం కారి అన్కాన్షియస్ అయిన పరిస్థితి. అక్కడ రాజకీయాలు ఎక్కడున్నాయి? రెస్పాన్సిబిలిటీ కాదు రాజయ్య గారు కాదు, మేము ప్రాజెక్టులు గేట్లు ఎత్తుతాము, బటన్లు నొక్కుతాం అని మీ నాయకులు మాట్లాడడం వెనకాల కూడా ఆయన కామెంట్ చేశారు. అలాగే ఆందోళన వెనకాల కూడా మీరే ఉన్నారని, బీజేపీని అనలేదు, ఆందోళన వెనకాల మీరున్నారని చెప్పారు తుమ్మల. 100%. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మొత్తం అన్ని రిజర్వాయర్ల నీళ్ళు మొత్తం కూడా ఆంధ్రకు వదిలేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఇటు కృష్ణానది కానీ ఇటు గోదావరినే కాదు. కాలువలకు మాత్రం నీళ్ళు ఇస్తలేరు, మోటార్లు మాత్రం ఆన్ చేస్తలేరు. ఆ ప్రాజెక్టుల నీళ్ళు మొత్తం కూడా పోలవరం నుంచి వెళ్ళి కిందికి వెళ్ళిపోయే కార్యక్రమం. అదేవిధంగా కృష్ణాలో కూడా మొత్తము శ్రీశైలంలో పైన ఉన్న మోటార్లు ఆన్ చేసి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఇవ్వకుండా కిందికి తీసుకుపోయి పోతిరెడ్డిపాడుకు నీళ్ళు పోయేటట్టు, అదేవిధంగా నాగరం క్రస్ట్ గేట్లు వదిలిపెట్టేస్తే పులిచింతలకు, అదేవిధంగా తర్వాత ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు పోయేటట్టు చేస్తున్నారు. కానీ లెఫ్ట్ కెనాల్కు నీళ్ళు ఇవ్వరు, ఇక్కడేమో ఎత్తిపోతలకు నీళ్ళు ఇవ్వరు. అదేవిధంగా ఇక్కడ పైన ఉన్న మిడ్ మ్యానర్ దగ్గర పంపులు ఆన్ చేయరు. తర్వాత ఎక్కడ కూడా పంప్ హౌజులు ఉన్నాయి, అక్కడ పంపులు మోటార్లు ఆన్ చేయకుండా నీళ్ళని కిందికి పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరిగ్గా ప్రణాళిక లేదు. నేను ఏమంటున్నానంటే ఏప్రిల్ మేలో ప్రణాళిక జరగాల. సో ఆ ప్రణాళిక సమీక్షల ద్వారా నీళ్లు ముందే రిజర్వాయర్లు నింపుకుంటే చెర్లు నింపుకుంటే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు వానాకాలంలో అన్ని చెర్లన్నీ నీళ్ళే లేవు. గణపురం నియోజకవర్గంలో 96% దేవాదుల ద్వారా చెర్లు నిండాల. ఈరోజు ఒక్క చెరువు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదుల ద్వారా నిండలేదు. తర్వాత సిక్స్త్ ప్యాకేజ్ లో సిక్స్త్ ప్యాకేజ్ సంబంధించిన విషయం చెప్తున్నాను. అంటే ఇది కూడా రైతులకు సంబంధించిన విషయమే కదా. రైట్. అంటే ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే